ఎల్నినో ప్రభావం గోదావరి డెల్టాపైన తీవ్రంగా పడింది. గోదావరిలో ప్రవాహాలు లేకపోవడం, పరివాహక ప్రాంతంలో వర్షాలు పడకపోవడంతో వరద రికార్డు స్థాయిలో తగ్గింది. గత 15 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా గోదావరి డెల్టా ప్రవాహం 15,000 క్యూసెక్కులకు పడిపోయింది. దీంతో జూలైలో సీలేరు నుంచి కొంత నీటిని తీసుకుని కాలువలకు నీటిని సర్దుబాటు చేస్తున్నారు. అలా చేసిన చివరి ఆయకట్టు భూములకు నీరందని పరిస్థితి రావడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎగువన నీటి వృధాను అరికట్టడం సహా ప్రవాహాన్ని కొనసాగిస్తూ చివరి ఆయకట్టుకు నీరందించేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్వయంగా రంగంలోకి దిగి బైక్లపై తిరుగుతూ డెల్టా కాలువల్ని తనిఖీ చేశారు. చివరి ఆయకట్టుకు నీరందించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారనే అంశాలను మంత్రి నిమ్మలను అడిగి తెలుసుకుందాం. రాష్ట్రంలో ఎల్నినో ప్రభావంతో వచ్చినటువంటి వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో గోదావరి డెల్టాపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఎల్నినో ప్రభావంతో వచ్చినటువంటి ఇబ్బందులను తీర్చేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటారు, అదేవిధంగా గోదావరి డెల్టా ఆధునీకరణ కోసం ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నటువంటి విషయాన్ని వారిని అడిగి మనం తెలుసుకుందాం. సార్, ప్రస్తుతం చివరి ఆయకట్టు భూములకు నీరు అందని పరిస్థితి ఉంది. సో దీన్ని ఎలా మీరు నివారిస్తారు? దీనికి సంబంధించి రైతులను కాపాడేందుకు మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? గతంలో ఎప్పుడూ చూడనటువంటి ఎల్నినో ప్రభావం మనకు కనపడుతూ ఉంది. ఈ యొక్క డెల్టాలో 70% కెనాలు, 30% వర్షాల మీద ఆధారపడి ఈ డెల్టా సిస్టమ్ని డిజైన్ చేయడం జరిగింది. దురదృష్టవశాత్తు ఆ 30% వర్షాలు లేకపోవడంతో ఈ కెనాల్ మీదే మొత్తం ఇరిగేషన్ ఆధారపడడంతో స్ట్రెస్ వస్తున్నటువంటి పరిస్థితి. ఇటువంటి స్థితిలోనే చంద్రబాబు నాయుడు గారు కూడా మాకు ఇచ్చినటువంటి ఆదేశాలు, ఇటువంటి సంక్షోభాలు వచ్చినప్పుడే మనం కాలువల మీద తిరిగి, గట్ల మీద తిరిగి అధికారులను అప్రమత్తం చేసి ప్రతి నీటి చుక్కని ఒడిసిపట్టి రైతాంగానికి అందించాలనేటువంటి ఆయన యొక్క ఆలోచనలు, ఆదేశాల ప్రకారమే ధవళేశ్వరం దగ్గర నుంచి మమ్ముడివరం, అమలాపురం, రాజోల వరకు కూడా ఈ కాలువల వెంబడి తిరుగుతున్నామని చెప్పి మీ ద్వారా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎల్నినో వల్ల కొంత మనం ఈ సంవత్సరం నష్టపోతూ ఉంటే 5 సంవత్సరాల గొడ్డల పార్టీ పాలన వల్ల కూడా డెల్టా తీవ్రంగా నష్టపోయింది. దానికి ఎక్కడో చెప్పక్కర్లా. ఉదాహరణకి ఇప్పుడు మనం లొల్ల లాకుల మీద నుంచుని మాట్లాడుతూ ఉన్నాం. ఈ లొల్ల లాకులకు సంబంధించి వాటర్ రెగ్యులేషన్ అంతా కూడా మొత్తం ఈ సెంట్రల్ డెల్టా అంతా కూడా లొల్ల లాకులే చేస్తుంది. ఇది అమలాపురం సంబంధించినటువంటి కెనాలు, అదేవిధంగా ఇటు చూస్తే గన్నవరంకు సంబంధించినటువంటి కెనాలు. ఇప్పుడే దీనికి ముందు మనము చూడడం జరిగింది బ్రాంక్ కెనాల్. ఈ యొక్క 3 కెనాల్స్కి సంబంధించి లొల్లలాకులే ఈ ఆధారం. అటువంటి ఆధారమైనటువంటి లొల్లలాకులు ఎంత ప్రమాదంగా ఉన్నాయో ఇప్పుడే చూశారు. గేట్లు కూడా సగం ఇరిగిపోయి, తుప్పెట్టిపోయి వాటిని ఇలా గడ్డి పెట్టి, చెక్కలు పెట్టి మేనేజ్ చేస్తూ ఉన్నారు. ఎంతకాలం ఇట్లా చెక్కలు పెట్టి, గడ్డి పెట్టి మేనేజ్ చేస్తారు? అందుకే మొన్ననే ఈ లొల్లలాకులకి ఈ ప్రభుత్వం ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా 72 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశాం, టెండర్లు పిలిచాం, వర్క్ ఆర్డర్ కూడా ఇచ్చాం. ఇప్పుడు ఏదైతే ఈ యొక్క నవంబర్ అంటే ఈ వర్షాకాలం దాటిన వెంటనే ఈ పనులు చేసి ఈ యొక్క నెక్స్ట్ ఖరీఫ్ సీజన్ కల్లా ఈ యొక్క కొత్త లాకులన్నీ కూడా నిర్మాణం చేయబోతూ ఉన్నాం. 2014-19లో కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగానే ఈ లొల్ల లాకులకు సంబంధించిన గేట్లు ఏర్పాటు చేశారు. ఈ రోజు కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే, కూటమి ప్రభుత్వంలోనే మళ్ళీ కొత్తగా పూర్తి నిర్మాణం చేస్తూ ఉన్నాం. మరి మధ్యలో 5 సంవత్సరాలు గొడ్డల పార్టీ ఈ యొక్క లొల్లలాకులు పట్టించుకోవాలా, ఈ గోదావరి డెల్టాను పట్టించుకోవాలా, మరి ఈ ధవళేశ్వరం బ్యారేజీని పట్టించుకోవాలా? అటువంటి గొడ్డల పార్టీ ఈ గోదావరి జిల్లా ప్రజలకు అవసరం లేదనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అంచేత నీటి సంఘాలు, రెవెన్యూ, ఇరిగేషన్ అందరూ కూడా సమన్వయం చేసుకుని, పొలిటికల్ అంతా కూడా సమన్వయం చేసుకుని ఉన్న నీటిని అంత ప్రణాళికబద్ధంగా ఆఖరి ఎకరం వరకు తీసుకెళ్లేటువంటి విధంగానే ఒక సిస్టమ్ని మనము ఏర్పాటు చేసుకోవడానికి ఈ సెంట్రల్ డెల్టాలో కూడా తిరుగుతూ ఉన్నాం. సరే, ఇప్పుడు రైతులు నీటిని చాలా పొదుపుగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. సో ఈ రైతులు నీటిని పొదుపుగా వినియోగించుకునే విషయంలో మీరు ఎలాంటి సూచనలు చేస్తారు? వంతుల వారి విధానం సమర్థవంతంగా మనం ఉపయోగించుకోవడం, అదేవిధంగా ఎక్కడైతే అక్కడ ఓవర్ఫ్లో అయ్యేకడల్లో కూడా ఎస్టిమేషన్ వేసుకుని O&M మీరు మాకు ఎస్టిమేషన్లు పంపించండి అని చెప్పాం. అదేవిధంగా దిగువ ప్రాంతంలో ఎక్కడైనా ఇసుక మేటలు కానీ, వీడి కానీ ఎక్కడైనా అడ్డుపడుతూ ఉంటే ఫ్రీ వాటర్ పోవడానికి అక్కడ కూడా ఎస్టిమేషన్లు వేసి మేట్లు పంపించండి. ఎమర్జెన్సీ కింద మనం వర్క్ చేద్దాం. ఎందుకంటే 1 కోటి రూపాయలు, 2 కోట్లు, 5 కోట్లు ఖర్చు అయినా కూడా మనము నీటిని రైతాంగానికి అందించడమే ప్రధానమైనటువంటి లక్ష్యం. ఇప్పుడు గోదావరి వాటర్ ఫ్లో తగ్గిపోవడంతో మేము సీలేరు నుంచి తీసుకుంటూ ఉన్నాం. అసలు యాక్చువల్గా సీలేరు నుంచి ఎప్పుడైతే తీసుకుంటామంటే మార్చి, ఏప్రిల్ నెలలో తీసుకుంటాం మేము ఇప్పుడు రబీలో.
అటువంటిది ఈ జూలై నెలలో ఇప్పుడు సీలేరు నుంచి తీసుకుంటూ ఉన్నాం 4,000 5,000 క్యూసెక్కుల నీరు. నిన్నే జెన్కా వాళ్ళు ఫోన్ చేసి మాకు ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి ఆగిపోతుంది, మీరు మా వాటర్ తీసుకోవడం వల్ల అంటే కరెంటు రూపాయి ఎక్కువైనా కొనుక్కోవచ్చేమో కానీ నీటిని కొనుక్కోలేము, అంచేత మాకు వాటర్కే ప్రిఫరెన్స్ ఇవ్వండి అన్నాం. అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని దయ ఉంచి మీ మీడియా ద్వారా కూడా రైతులు కూడా సమన్వయం పాటిస్తూ వాటర్ను కూడా దోబరా చేసుకోకుండా ఎంతవరకు అవసరమో అంతవరకు ఉపయోగించుకోండి పొదుపుగా. ఎక్కడైనా అవసరం ఉన్న చోట్ల ఆరుతడి పంటలకు వెళ్ళండి. నీటి యాజమాన్యం తక్కువలో పండించేటువంటి పంటలను ప్రిఫర్ చేసుకోండి. తక్కువ కాల పరిమితి ఉన్నటువంటి విత్తనాలని దృష్టిలో పెట్టుకుని అగ్రికల్చర్తో సమన్వయం చేసుకోమని మీ ద్వారా అందరినీ కూడా కోరుతూ ఉన్నాం. సార్, గోదావరి డెల్టా ఈ పునరుద్ధరణ కోసమని లేడర్ సర్వే కూడా చేసి ఉన్నారు. సో పనులు ఎప్పటి నుంచి ప్రారంభిస్తారు, దానికి సంబంధించి ఎప్పటిలో పూర్తి అవుతుంది? ఆల్రెడీ లైడార్ సర్వే చేసాము 14 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ 2 ఇయర్స్లో. ఇప్పుడు దాని డిపిఆర్ తయారు చేస్తూ ఉన్నారు. ఆ డిపిఆర్ తయారు చేసిన వెంటనే దానికి ఆర్థికంగా ఉన్న ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని అది 2,000 కోట్లు అవుతుందో 3,000 కోట్లు అవుతుందో ఎంత డిపిఆర్ వస్తుందో చూసి అది మళ్ళీ ఏదైనా వరల్డ్ బ్యాంకా లేకపోతే ఏషియన్ బ్యాంక్ ఏదో రకంగా మళ్ళీ నిధులు సమకూర్చుకుని ఈ యొక్క 2026లో ఒక రూపకల్పన చేసుకుని 2027, 2028, 2029 ఒక 3 సంవత్సరాల్లో ఆ గోదావరి మోడరేషన్ అంటే ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారం గోదావరి డెల్టాకి ఇవ్వాలని ఈవేళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కృత నిశ్చయంతో ఉన్నారు. సో ఎల్నినో ప్రభావం వల్ల రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలా ప్రభుత్వ పరంగా ప్రత్యేకంగా చర్యలు తీసుకున్నట్టుగా మంత్రి నిమ్మల రామనాయుడు గారు చెప్తున్నారు. అదేవిధంగా గోదావరి డెల్టా ఆధునీకరణ పనులను వీళ్ళని త్వరలో ప్రారంభించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన నిర్మాణ పనులు పూర్తి అయినట్టుగా వారు చెబుతున్నారు. కెమెరామెన్ సూర్యప్రకాష్ కాసి, వెంకటరమణ, ఈటీవీ న్యూస్, తూర్పుగోదావరి జిల్లా.